యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నేను ఇన్ని సంవత్సరాలు వస్తున్నా ఇటువంటి కూడికలలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు మన సేవకులు చెప్పంగలేనే నాకు ఒక వణుకు పుట్టింది. ఏమని చెప్పాలా, నాకు అంత లోతులు తెలియదే అని నేను ఆలోచిస్తూ ఉంటుండగా ఆయన చెప్పారు కాబట్టి తప్పనిసరి దేవుని సన్నిధిలో నిలబడాలి అని ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని బైబిలు ఓపెన్ చేయగానే, అంటే ఒక లాటరీ టికెట్లా కాకుండా, దేవా నా కొరకు కాదు, ప్రజల కొరకు, నా కొరకు మీరేం సిద్ధపరిచారో మీరే మాట్లాడండి, నా చేత కాదు అని బైబిల్ తెరిచినప్పుడు నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. నా కళ్ళు ఆ వచనం మీద పడింది. ఏ వచనం అంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అవును, ధైర్యము పుట్టించదా అంటే ఇక్కడ నిలబడాలంటే రోడ్డు మీద ఎంతోమందిని ధారాళంగా మాట్లాడగలము, సచ్చు లేకుండా మాట్లాడగలము. అయితే దేవుని సన్నిధిలో నిలబడి మాట పంచుకోవాలంటే అది మనిషి మాట కాదు అని మనం అర్థం చేసుకుందాం. కింద వచ్చిన నీ యథార్థమైన ప్రవర్తనను, నీ నిరీక్షణను, ఇక్కడ నువ్వు యథార్థవంతుడివే, అయితే నువ్వు మాట్లాడతాకి ఎందుకు భయపడుతున్నావు? నీకు నిరీక్షణ ఉందా? అది కాదా? నీ నిరీక్షణకు ఆధారం కాదా అని చెబుతూ 6 అదే యోబు గ్రంథం 6:25 యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. చాలు, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అవి బలముతో కూడిన మాటలు. అది యథార్థంగా పలికితే ఎంతో బలమైన మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు. కింద వచ్చిన అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనం? మీ గద్దింపు యథార్థవంతుడివే కాదంట్లా, నీ మాట యథార్థమైనదే కాదు అనంట్లా, అయితే దేనికి ప్రయోజనం? 8 అదే వచ్చును 8:6 నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, చాలండి, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. అవునండి, ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మాటలు శ్రద్ధ కలిగిన మాటలు. ఎవరికి? యథార్థముగా వింటూ వాటి ప్రకారముగా
జీవిస్తున్న వారు ఎలా ఉండాలంట? శ్రద్ధ కలిగి ఉండాలంట. అవునండి. మనం శ్రద్ధ లేకపోతే మనకు ఈ రాత్రి వేళ అనవసరం. శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంకా 21 సామెతల గ్రంథము 21:29 భక్తిహీనులు తమ ముఖమును మార్చుకుందురు. భక్తిహీనులు అంటే ఆ మాటలు చెబుతుంటే కొంతమంది మొహాలు మాడతా ఉంటాయి, ప్రక్కకి వెళ్తూ ఉంటాయి. అయితే యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకునేను. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటూ ఉంటాడు. ఆయన యందు నిలబడితే, నిలిచి ఉంటే, శ్రద్ధ కలిగి నిలిచి ఉంటే తన ప్రవర్తనను చక్కపరుచుకుంటూ ఉంటారు. అయితే నా విషయంలో కొన్నిసార్లు నేను కూడా ఇక్కడ నిలవబడి మాట్లాడుతూ ఉన్న దాసులు మాట్లాడుతూ ఉంటే నేను చేసిన తప్పులు అంటే ఏదైనా నేను చేసిన తప్పు వారు ఏలెత్తి చూపినట్లు నాకు అర్థమవుతూ ఉంటుంది. అంటే వారేం చూడలేదు, కానీ ఆయన మాట సూటిగా స్పష్టంగా వినపడుతూ ఉండగా ఆ మాట ఆ మనిషిలో ఎప్పుడైతే ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ మీద కారం జల్లితే ఎలాగ మంట కలిగిద్ది ఉంటుందో అలాగా నేను సురుక్కుమని ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్లుగా నా ప్రవర్తన కొన్నిసార్లు ఉన్నవి. ముఖం మార్చుకొని అది తప్పు అని సున్నంగా తన లేఖనాల్లో నుండి చూసినప్పుడు చదువుతూ ఉన్నప్పుడు అవి నాకు అర్థమవుతూ ఉన్నాయి. నేను 25 సంవత్సరాల కిందట నేను పనిచేస్తూ ఉండగా ఒక అమ్మాయి నా వెంట పడుతూ ఉంటుంటే ఆమెను బండి ఎక్కించుకొని 5ంటికి బయలుదేరితే 9 అయినా సరే అసలు నేను ఎటు వెళ్తున్నానో తెలియదు, ఎటు ప్రయాణం చేస్తున్నానో తెలియదు. వెళ్తూ ఉన్నా 9 అయిపోయింది. చీకటి. అది ఎవరికి తెలుసు? నా భార్యకి తెలియదు, నా పిల్లలకు తెలియదు, నా సంఘానికి తెలియదు. వెళుతూ ఉన్నా. ఈ మాట నేను 25 సంవత్సరాల నుండి ఎప్పుడు సంఘంలో చెప్పాలి, నా హృదయంలో ఉన్న భారము ఎప్పుడు తీసివేసుకోవాలి అనే వేదన ప్రార్థన చేస్తూ ఉన్నా, పాటలు పాడుతూ ఉన్నా, ఆరాధన చేస్తూ ఉన్నా, అన్నీ చేస్తూ ఉన్నా. కానీ ఆ మనస్సు, ఆ మెలకువ, ఆ ముళ్ళు మోహన్ మొన్న చెప్పినట్లు సేదైన వేరు ఉన్నదా, సేదైన వేరు ఉన్నదా అని మాట్లాడుతూ ఉండగా అప్పుడు కూడా నేను చాలా సురుక్కుమనిపించింది అన్నమాట. ఎందుకంటే నాలో పాపం ఉన్నది కాబట్టి. కానీ
మరలా మరలా అదే సేమ్, కానీ చెయ్యి కూడా వేయకుండా ఆమె మీద మరలా తీసుకొచ్చేసి దింపేసి, ఇంకా నాకు నీ మొహం నాకు, నా మొహం నీవు చూడొద్దు అని తెగేసి చెప్పేశాను. ఆమె చనిపోయింది. ఎవరని అడగొద్దు. అయితే ఆ ముళ్ళు అనేది ఆరాధన చేస్తూ ఉన్నా నిజమే, పాటలు పాడుతూ ఉన్నా నిజమే, అనేక దాంట్లో పాలుపంపులు పొందుతూ ఉన్నా నిజమే, కానీ నాలో ఉన్న పాపము ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. అయితే నేను ఎప్పుడు 25 సంవత్సరాల నుండి ఎలాగా ఆరాధనలు చెప్పలేము, మరి తర్వాత విజ్ఞాపన కూడికలు లేవు, బయట చెప్పలేము, నలుగురిలో చెప్పలేము, ఎలాగా. అయితే సేవకులు మొన్న కిందటి వారం అనుకుంటా, ఆయన మాట్లాడుతూ యోసేపుకేమో దేవుడు కనపడితే ఆ రాణికేమో భార్యకేమో మంచం కనపడింది అనగానే అప్పుడు కూడా నా మనసు చితక్కమనిపించింది. అప్పుడు కూడా పోతీఫరు భార్య ఆమె, అప్పుడు నేను ప్రభువా ఏంటి నా పరిస్థితి ఏంటి, నా మనసు ఏంటి, నేను ఎలాగ పోగొట్టుకోవాలి దీన్ని అని ఇక్కడ వాక్యం నిలబడి మన సేవకులు చెబుతూ ఉంటుండగా కొన్ని మాటలు నాలో గుండెల్లో గుచ్చుకున్నట్లుగా అయిపోతూ ఉంటాయి. సరే, అంతవరకు వదిలేద్దామని తిరిగి 2వ రాజుల గ్రంథము, నా మనసు ఇప్పుడు తేలిక పడిపోయింది. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో, చాలు బాబు, యెహోవా యథార్థనుడై అంటే ఆయన యథార్థత ఎవరితో చెప్తున్నాడు? ఆయన నువ్వు మరణమవుతావు అన్నాడు ఒక సేవకులు. యెషయా వచ్చి నువ్వు మరణమవుతావయ్యా ఇంకా అన్నాడు. ఇంకా అంతే. అరే ఇన్ని పట్టుకొనిరా అనలేదు. ఆయన చేసిన పనిని దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్పుకుంటూ ఉన్నాడు? యథార్థ హృదయుడునై సత్యముతో, సత్యము వాక్యముతో నేనెట్లు నీ సన్నిధిలో నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకోయా. ఆయన రాజు రాజులు మొదటిగా ఆయన రాజు ప్రమాణం చేసిన మొదటిలోనే ఆయన చేసిన పని, తన పితరులు మూసివేసిన తలుపులు, మందిరపు తలుపులు బాగు చేసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మొదట నేను కూడా ఈ సంఘము స్థాపింపక మునుపు నాకున్న ఈ కుటుంబముతో నాకున్న సంబంధము చాలా గొప్పది. ఎందుకని గొప్పది అంటే,
త్రాగుబోతునైన నన్ను, వ్యభిచారినైన నన్ను, ఇంకా అనేక విషయాలలో ఉంటున్న నన్ను ఆత్మీయ తల్లి ప్రేమించి నన్ను మాటి మాటికి హెచ్చరిస్తూ తన దారిలో అంటే దేవుని వైపు నన్ను తిప్పింది. ఈ కుటుంబము ఎంత నేను రుణపని ఉంటానో అంటే ముఖస్థుతి చేయటం కాదు, కానీ మొదట నా బలహీనతను ఎరిగిన ఆమె నా కొరకు, నా కుటుంబము కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేసింది. భిక్షాలన్న గారితో, కృపమ్మ గారితో అన్యోన్య సావాసము నేను కలిగి ఉన్నాను. అంటే కొంతమంది కూడా అలాగే ఉన్నారు. వారిని నిలబెడితే నాకంటే బాగా చెప్పగలరు. ఆయనను ఎలాగ ఆయనను మోసానో, దేవునిని బట్టి వారిని ఎలాగ నేను ప్రేమించానో, యథార్థ హృదయుడనై ఎలాగ వారిని నా సొంత కుటుంబము కూడా ప్రేమింపలేనంత వారిని, ఆ కుటుంబమును ప్రేమించాను. అది నాకు తెలుసు. ఈ వాక్యము చదువుతూ ఉంటుండగా ఆయన అంటున్నాడు, యెహోవా దేవునికి చెబుతున్నాడు ఆ మాటలు. తప్పు అయితే చెప్పడు కదా ఆయన అంత ధైర్యంగా. నేను కూడా తప్పు అయితే చెప్పను కదా. యథార్థ హృదయుడినై నేను ఎట్లు నడుచుకుంటునో ఆమెకు తెలుసు. ఎలాగ ప్రవర్తించానో ఆమెకు తెలుసు. నన్ను ఎలాగ సరిచేసిందో ఆమెకు తెలుసు. నన్ను ఎలాగ దిద్దిందో ఆమె తెలుసు. ఆ తరము అయిపోయింది. రెండో తరం మన సేవకులు కూడా నన్ను ప్రేమించి అదే మొదటి ఉన్న ప్రేమ ఇప్పటి వరకు కూడా, నేను ముఖస్థుతి చేయట్లేదండి, మరొకసారి చెప్తున్నాను, నిజముగా చెబుతున్నాను, సత్యముతో అంటే వాక్యముతో ఆయన సన్నిధిలో ఎలాగ ఉండాలో అలాగ ఉండుటకు నన్ను చాలాసార్లు ఈ మూర్ఖునైన నన్ను, మాటలు రానివాడిన నన్ను, నత్తివాడినైన నన్ను అనేక మంది పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్న వారి మధ్య నువ్వు వాక్యం చెప్పన్నా, నువ్వు ఆరాధన చెప్పన్నా, నువ్వు అది చెప్పన్నా, ఇది చెప్పన్నా అని తప్పులు చదువుతున్నా ఆయన ఖండించలేదు. కొన్నిసార్లు గద్దించారు. ఆ గద్దింపుకు నేను లోబడ్డాను. ఆ గద్దింపుకు నేను ఇప్పటికీ లోబడుతూనే ఉంటాను. సత్యముతో వాక్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో ప్రభువా దేవా నీకు తెలుసయ్యా అంటున్నాడు. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అయితే మనము ఇలాగ చెప్పితే, ఇలాగ మనం చెప్పగలిగితే మనం ఎంత ధన్యులమో. ఆయన రక్తంలో కడగబడలేదు, కానీ ఈ హిజ్కియా మనమైతే ఆయన రక్తములో కడగబడిన మనము ఆయనకు అలాగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా చచ్చిపో అని చెబుతున్న ఆ యెషయా గారిని మరలా దేవుడు మనసు మార్చుకొని ఈయన చేసిన ప్రార్థన నిజముగా యథార్థముగా ఉన్నది కాబట్టి మరలా వెళ్తున్న ఆయనను మరలా ఆగు యెషయా ఆగు, వెళ్ళి మరలా చెప్పు, నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావని చెప్పు అని చెప్పడంతో ఆయన, ఏంటి ప్రభా ఇప్పుడే కదా చెప్పావు, ఇప్పుడే కదా చచ్చిపోతాడని చెప్పించావు, మరలా ఏంటి నన్ను మళ్ళీ వెళ్ళి నువ్వు బతుకుతావు 15 సంవత్సరాలు అంటావు అని ఏమనలేదు ఆయన. మాట్లాడుకోండి వెళ్ళి 15 సంవత్సరాలు బతుకుతావయ్యా అని చెప్పంగలేనే
ఆయన కన్నీళ్ళు ఈడిసిన కన్నీళ్ళు ఆనందముతో గంతులేసుకుంటా లేచి ఉంటాడు ఆ పడక మీద నుండి. అవును, నీ సన్నిధి, అవును, ఆయన సన్నిధి అంటే ప్రేమించే వారిని ఆయన వదిలిపెట్టడు. ఆయన వాక్యాన్ని సత్యముతో నేనెట్లు నడుచుకుంటానో, ఈ వాక్య ప్రకారముగా నేనెట్లు నడుచుకుంటానో అది నీకు తెలుసయ్యా. ఆయన తన మరణ పడక మీద నుండి సజీవుడై లేచిన ఆ రాజు హిజ్కియా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును, సంఘములో మనం కూడా ఆ నిరీక్షణతో మనం కూడా ఉండాలి. నీవు రక్షించిన నువ్వు ఈ లోకములో బ్రతికిస్తున్న మీరు నేనెంత ప్రభువా, నేనెంత? అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సామెత గ్రంథములో 28లో ఉంది ఆ మాట. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందును అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపల తండ్రి, ప్రేమగల నాయన, మీరు మాకిచ్చిన తలంపుల కొరకై మీకు స్తోత్రాలు ప్రభువా. అవును, మా భక్తి నీ ఎదుట ఎలాగ ఉన్నదో ధైర్యముతో మీ సన్నిధిలో చెప్పగలమా? నేనెట్లు నడుచుకుంటానో నీ సన్నిధిలో నేనెట్లు సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలాగ ఉన్నానో అని మనం చెప్పగలమా? మీ వాక్యముతో మా మనస్సులు నింపండి. ఈ రాత్రి వేళ మీరు మాకు అందించిన ఈ కొద్ది మాటలను మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పటివరకే కాక తండ్రి, ఇంకా మేము ఎలాగా మీ సన్నిధిలో ఉండాలో, నా కుటుంబము ఏ విధముగా ఉండాలో, మీ సన్నిధి భాగ్యము ఎలాగ అనుభవించాలో, మేము ఎలాగ ఆశీర్వాదము పొందాలో, మీ సన్నిధిలోనే తప్ప లోకములో ఏముంది తండ్రి? లోక ఆశే కదా ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి. మీ సన్నిధిలో ఉండవలసినంతగా మీ రాకడ సూచనలు మా ముందు కనపడుతూ ఉంటుండగా అనేక ఆత్మలు లేక చల్లారిపోతూ ఉంటుండగా మీరు తెప్పరెల చేయండి. మీరొచ్చే నాటికి ఆవగింజ విశ్వాసము కనుగొనునా అని మీరు చెప్పిన మాట కొరకై మీకు స్తోత్రాలు ప్రభువా. ఐక్యత లేదు, ప్రేమ చల్లారిపోయే దినాలలో, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న దినాలలో తండ్రి మేము ఉండగా మమ్మల్ని మీరు మీ రక్తముతో మమ్మల్ని కడిగి మీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొని ఈ విధముగా కొన్ని వేల సంవత్సరాల కింద వ్రాయబడిన మాటలను మీరు మా ముందు ఉంచి మాకు ఈ లోకములో ఉన్నప్పుడు మేము బ్రతికిన కాలము మేము బుద్ధి కలిగేలాగున బుద్ధి తెచ్చుకునేవారి లాగున బుద్ధి కలిగి ఆ ప్రకారంగా జీవించేలాగున
మీ కృపను అనుగ్రహించండి. మీ కృపతో, మీ వాక్యముతో మమ్మల్ని నింపండి. మీ వాక్య బలమును నాలో ఫలింప చేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి వేళ విన్న మాటలను మా మనస్సులకు కావలి మేము మరల నెమరమేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమంటూ, మీ దాసులను, సంఘములో ఉన్న బిడ్డలను, కుటుంబమును తండ్రి మేము కలుసుకునే పర్యంతము మీ కృప కాపుదల మీరు మాకు అనుగ్రహించి నడిపించమంటూ మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.